ఏముంది అది చూపి అన్న ఒకసారి. ఏం పేరు అది? ప్రతి ఇంట్లో ఉండే చెట్టుని ఏమంటారు? దుంప అంటారా? దా దా, నీ ఏజ్ ఎంత? చదువుకున్నావా? స్కూల్కి వెళ్ళావా? వెళ్ళలేదా? అసలు పోలేదా? ఫస్ట్ క్లాస్ వరకు కూడా చదవలేదా? అసలే చదువుకోలేదా అన్నారా? మీ కోడలేనా? అసలు ఈ అమ్మాయి ఆశా వర్కర్ మీ కోడలా? ఓకే ఓకే. మీకెంతమంది అక్క చెల్లెలు? అసలు భాష రాదా? తెలుగు వచ్చుగా కొంచెం? వస్తుందా? మరి చెప్తలేవు ఎందుకు? ఎందుకు చదువుకోలేదు? స్కూల్ లేదానా? మరి అక్క చెల్లెలు పోయినారు ఎవరన్నా స్కూల్కి? ఇప్పుడు వెళ్తురా? చిన్న పాప వెళ్తుంది. ఓకే ఓకే. రియాజ్ అన్నాడు. అచ్చా కూర్చున్నాడా? నెమ్మది నెమ్మది. ఈ చెట్టుకి ఈ కాయ ఉంటది అక్క, అంటే ఈ సైజ్ ఉంటుంది మనకు గన్స్ గడ్డలు లేక గడ్డ టైప్ ఉంటది కదా. అవును. ఈ వీళ్ళకు ప్రకృతి ఇచ్చినటువంటి గడ్డ కిందికి ఉంటుంది. పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి. ఓకే. అవి ఇష్టంగా తింటారు వీళ్ళు. ప్రతి ఇంట్లో ఉంటది. ఆ ఇంట్లో ఆడ కింద పడ్డాయి కదా ఆ కాయలా? అవి వేరే కాయ కదా? అది వేరే కాయ. అంటే ఇట్లా మన కందగడ్డల టైప్ లో ఉంటాయి లోపల. కందగడ్డ లాగా ఉంటాయి. బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. లోపటే ఉంటాయి, భూమి లోపల మన గన్స్ గడ్డల టైప్ లో లోపలికి ఉంటాయి. అంటే మనం వీళ్ళకి సైకిల్స్ ఇస్తే యూజ్ అవుతుందా? అవుతుంది అక్క. లేడీస్కి ఇస్తే కూడా యూజ్ అవుతుందా? స్కూల్కి పోవడానికి కొంచెం. ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు? దేవా సైకిల్ తొక్కుతారా ఆడపిల్లలు? తొక్కుతారా? ఇస్తే పనికి వస్తుంది కదా? మెయిన్ రోడ్కి వెళ్ళాలి. ఓకే ఓకే. అంటే పనికి వస్తుందా సైకిల్ ఇస్తే మరి వీళ్ళకు? కానీ అక్కడ మళ్ళీ ఎట్లా సైకిల్ పెట్టుకొని మళ్ళీ సైకిల్ ఇక్కడ పెట్టుకొని వెళ్ళాలి ఇక? ఓహో ఇవేనా? ఈ పచ్చి తింటారా కలుసుకొని తింటారా? వండుకొని తింటారా కూరలాగా? ఏమంటారు వీటిని? కూరకైతే ఉట్టిగండి. ఏమంటారు వీటిని? గడదుంపలు అంటారా మీరు? ఇంకా మంచి పెద్దవి కావాలి కానీ కింది పెద్ద అది వేరే. ఓకే. ఓహో ఇది పైనది కూడా చిన్ననే ఉంటుంది. అవును, కిందవి పెద్దగా ఉంటాయి. థ్యాంక్ యూ. ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి నాకు, మీరు గ్రామ పెద్ద కదా, ఎవరికన్నా సైకిల్స్ ఇస్తే పనికి వస్తుందా ఇక్కడ? స్కూల్ పిల్లలు సైకిల్స్ ఇస్తే బాగుంటుందా? ఓకే, మీరు ఆలోచించి చెప్పండి ఎంతమందికి కావాలో, మనం ఆర్గనైజ్ చేద్దాము. అట్లా కాకుండా స్కూల్ బ్యాగ్స్ అట్లాంటి ఇమీడియట్గా చేయగలిగి చేద్దాము. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే సింగరేణి రూల్ ప్రకారం మీ ఇంచు జాగా తీసుకున్న వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. దానికోసం మాత్రం కొట్లాడతాం. సింగరేణిలో జాబ్స్ కోసం అడుగుదాం. మీకు సమ్మతమేనా? అడగొచ్చా? చేస్తారా జాబ్స్? చేస్తారు కదా. అదే చదువుకుని వాళ్ళకి కూడా జాబ్స్ ఉంటాయి. అది అడగొచ్చు అంటే అది అడుగుదాం. అది కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళను నీళ్ళు ఇవ్వమని అడుగుదాం. నీళ్ళ